దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అందుని బట్టి దేవదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి అనుకున్న టైం, ప్రకటించిన టైం కొంచెం ఎక్కువైంది కాబట్టి క్షమించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈరోజు మనం ధ్యానించుకునే వాక్య భాగం అంశం ఏమిటి అనంటే, ఏంటనంటే క్రైస్తవ జీవితానికి మూల పాఠాలలో ఒక పాఠమైన, ప్రాముఖ్యమైన పాఠమైన మారు మనస్సును గూర్చిన ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మారు మనస్సు అనేది ఖచ్చితంగా విశ్వాసమునకు నడిపింపబడవలసినదై ఉన్నది అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ ధ్యానం కొరకై చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే, రైట్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. అయ్యా, నీ మాటలు ఉచ్చరించడానికి నేనైతే అర్హుడను కాను, యోగ్యుడను కాను, జ్ఞానహీనుడను, బలహీనుడను. మొదట నాతో మాట్లాడండి. మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి, తృప్తిపరచి, దీవెనలతో మమ్మలను ఉండనీయమని మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, నేను ముందే మీకు చెప్పాను, క్రైస్తవ జీవితానికి ఉండే మూల పాఠాలలో, ప్రాముఖ్యమైన విషయాలలో ఒకటి ఏంటి అనంటే, అది మారు మనసు అనేది. మారు మనసు అనేది ఖచ్చితంగా మన విశ్వాసం నాకు నడిపించవలసినదై ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి మారు మనసును గురించిన విషయాలు అంతగా మనం ఈరోజు అధ్యయనం చేసే పరిస్థితుల్లో లేనట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు అనేది బైబిల్ లోపల ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం. అది క్రీస్తు యొక్క సిద్ధాంతం. ఖచ్చితంగా బైబిల్ ఈ మాట చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. ఇలా ఉంది ఇక్కడ: కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని అంటాడు. ఇది క్రీస్తును గూర్చిన బోధ. అందుకని మొదటి మాటగానే ఆయన ఏం చెప్తాడనంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుము అని అంటాడు. మారు మనసు పొందడం అనేది. అయితే మారు మనసును గురించిన విషయాలకి దగ్గరకు మనం వెళితే,
ఈ మారు మనసుని నిర్లక్ష్యం కూడా చేయకూడదు, అలక్ష్యం కూడా చేయకూడదు. ఎందుకని అలా చేస్తే అంటే మారు మనసుని గురించిన విషయాలు నిర్లక్ష్యం చేసిన, అలక్ష్యం చేసినా కూడా ఒక ప్రమాదం ఉండింది. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. అది యోహాను రాసిన 2వ పత్రిక లోపట ఒక మంచి మాట వ్రాయబడి ఉండినట్టు మనం చూస్తాం. ఒకసారి చూద్దామా? యోహాను రాసిన 2వ పత్రిక క్రీస్తు బోధన గురించిన విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది ఎంత ప్రమాదకరమైందో ఇక్కడ చెప్తాడు. 9వ వచనం 10వ వచనం 2 చదువుదాం. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు అని అంటాడు. ఒకవేళ మారు మనసు, విశ్వాసము, మనం ఇందాక హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి కింద భాగాలన్నీ మూలపాఠాలు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తుని గురించిన బోధ విషయమైన పాఠాలు. ఈ క్రీస్తు బోధను నిర్లక్ష్యం చేసిన, అలక్ష్యం చేసిన అవి క్షేమం కాదు, వాటి వల్ల ప్రమాదమే పొంచి ఉంది. ఆ క్రీస్తు బోధ ఎటువంటిది అనంటే చాలా చక్కగా వివరణాత్మకంగా అపోస్తలుడైన యోహాను చెప్తాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు అని అంటాడు. క్రీస్తు బోధ ఏదైతే ఉందో ఆ క్రీస్తు బోధను విడిచిపెట్టి దాని మీద నిలవకుండా ముందుకు సాగే ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు. ఇది బాగా గమనించాలి. మనం క్రీస్తు బోధను పక్కన పెట్టి మనకెవడో ఒకడు నాయకుడు ఉంటాడు, ఎవరో ఒకడు మన ముందు ఉంటాడు, మన సంస్థకి అధినాయకుడిగాను, లేకపోతే మన సంఘ నాయకుడు, లేకపోతే సంఘ స్థాపన చేసే లాంటి ఒక ఓవర్సీర్ ఎవరైతే ఉంటారో అలాంటి ఒక పెద్ద ఆయన్ని ఎవరినో ముందు పెట్టుకుంటాం. వాళ్ళ బోధన అనుసరించే వాళ్ళగా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, బోధ విషయం లోపట మనం ఎవరి బోధ మీద నిలిచి ఉండాలి అని అంటే అది కేవలం క్రీస్తు బోధ మీదే మనం నిలిచి ఉండాలి. క్రీస్తు బోధ మీదే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకొనాలి. ఒకవేళ క్రీస్తు బోధలో ఉండిన వాడైతే ఎలా ఉంటాడు అని అంటే ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అని అంటాడు. ఒకవేళ క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్న వ్యక్తి తండ్రిని కుమారుణ్ణి అతడు అంగీకరించువాడుగా ఉంటాడు. ఎవడైతే ఈ క్రీస్తు బోధను తేకుండా, చూడండి ఎంత ప్రమాదకరమైన మాట చెప్తాడో, ఎవరైతే ఈ క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వస్తాడో వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానికి శుభమని చెప్పనవద్దు అని అంటాడు. అంటే ఒకవేళ క్రీస్తు బోధలో నిలవకుండా ఏ రకమైన బోధ మీ దగ్గరకు తీసుకుని వచ్చినా, అది ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పినా, వాక్యానికంటే ఒక వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ, వాక్యం కంటే కూడా ఒక వ్యక్తి మాటలకు ప్రాధాన్యతనిస్తూ కట్టబడిన బోధలు ఏమైనా కూడా అతను ఎంత గొప్ప జ్ఞానవంతుడిగా ఈ లోకంలో చలామణి అవుతున్నా, లేకపోతే ఎన్ని సంఘాలను అతడు స్థాపించినా, లేకపోతే వేల కొలది లక్షల కొలది విశ్వాసులను ఒక చోట కూర్చొనబెట్టిన ఒక పెద్ద కాపరిగా ఉండినా కూడా, ఒకవేళ క్రీస్తు బోధలో లేనివాడై ఉండి అతడు ఉంటే అతనిని మీ ఇంట చేర్చవద్దు,
అతనికి శుభము కూడా మీరు చెప్పొద్దు అని దేవుని వాక్యం ఉంటుంది. అందుకని క్రీస్తు బోధలో ముఖ్యమైన ఆ సిద్ధాంతాల్లో మారు మనసు అనేది ఒకటి. ఇది చాలా ప్రాథమిక విషయం. చాలాసార్లు క్రైస్తవ జీవితాలని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళు మారు మనసు అనే విషయం దగ్గరికి రాకుండగానే వారు కాస్త ముందుకు పోయి ముందున్న విషయాల మీద చర్చలు జరుపుతూ ఉంటారు. ముందున్న విషయాలపైనే వారు ఏకాగ్రత ఉంచుతారు. ముందున్న విషయాలపైనే వారు కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నట్టు మనం చూస్తాం చాలామందిని. నేను మారు మనసు గురించి సంపూర్ణమైన వివరణ ఇప్పుడు ఇవ్వడానికి కాదు, కానీ కొన్ని విషయాలు చెప్పడానికే ఇక్కడ నేను మీ మధ్యకు వచ్చాను. ఎందుకంటే మనకి సమయభావం వల్ల ఒక అర్ధగంట సేపు లేకపోతే ఒక 40 నిమిషాలు సేపు మాత్రమే మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటాం. కాబట్టి ఇలాంటి సైద్ధాంతికపరమైన విషయాలను చర్చించడానికి మనకి సమయం సరిపోదు. ఏదేమైనా కూడా ఒకటి మనం గమనిద్దాం. మారు మనసు అనేది విశ్వాసమునకు నడిపించగలిగినదై ఉండాలి. ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వస్తుంది అని అంటే, మారు మనసును గురించి ఈ లోకంలో చాలా మతాలు చెప్పాయి. మార్పు గురించి, మనసు మారడం గురించి రకరకాల మతాలు ఏవైతే ఈ ప్రపంచం లోపల ఉన్నాయో మతాల జాబితా కూడా ఉన్నది. అప్రాక్సిమేట్లీ 4200 రిలీజియన్స్ ఉన్నాయి అని గణాంకాలు చెప్తున్న ఈ లోకం లోపల. అయితే వాటిలో చాలా మతాలు మారు మనసు గురించి మాట్లాడతాయి, కేవలం మారు మనసు గురించే చెప్తాయి. కానీ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో, పరిశుద్ధ గ్రంథం, మారు మనసు గురించి మాత్రమే కాదు కానీ మారు మనసు తర్వాత విశ్వాసముల గురించి కూడా మాట్లాడుతుంది. ఇది మనం ఖచ్చితంగా గమనించాలి. మారు మనసు తర్వాత విశ్వాసం, ఖచ్చితంగా దాని వెంటనే విశ్వాసం కూడా ఉండాలి అనేది. అయితే దాని గురించి నేను చెప్పడానికి ముందు, ధ్యానించడానికి ముందు అసలు మారు మనసు అంటే ఏంటి అనేది, దాని నిర్వచనం గురించి మనం ఒక చిన్న మాట మనం మాట్లాడుకుందాం. అసలు మారు మనసు అనంటే ఏంటి అనేది కదా. మారు మనసు బైబిల్ లోపట నుంచే ఈ మాటలు మనం చూడడానికి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఏం కాదు, మారు మనసు అనంటే జస్ట్ చిన్న డెఫినేషన్: పాపము విషయమై మనస్సు మార్చుకొనుట, పాపము చేయకుండా ఉండుట. పాపము విషయమై మనసు మార్చుకొనుట, వెరీ నెక్స్ట్ పాపము చేయకుండుట. మనం అప్పుడప్పుడు మార్చ్ చేసేటప్పుడు ఒక మాట ఉపయోగిస్తుంటారు, అబౌట్ టర్న్ అని అంటారు. లేకపోతే హిందీలో ఒక మాట మాట్లాడతారు, పీచే మూడ్ అని అంటారు. అంటే ఒకవైపు మన గమ్యం ఉంది, ఒకవైపు మన యొక్క ఏకాగ్రత ఉంది, ఒకవైపు మన యొక్క ప్రయాణం కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. అబౌట్ టర్న్ అనంటే మనం ఉండిన గమ్యం నుండి మనం మరల్చబడ్డం, టర్న్ అవ్వడం. వెరీ సింపుల్. సో ఆధ్యాత్మిక పరిభాషలోనైతే ఇలా చెప్పొచ్చు, ఏమని అంటే పాపము విషయమై మనస్సుని మార్చుకొనుట, పాపము చేయకుండా ఉండుట అనేది. దానిని బైబిల్ నుంచి ఎలా నిర్వచించగలమంటే, ప్రభు ఒక మంచి ఉపమానాన్ని చెప్తూ ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధ గ్రంథం నుండి. మత్తయి సువార్త ఒకసారి మనం చదువుదాం. 21వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదామా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. ఒక పర్యాయం చూడండి, అక్కడ ఏం రాస్తుంది? మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుము అని చెప్పగా వాడు మొదట పోను అని ఉత్తరం ఇచ్చాడు. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. ఇది ఈ మాట బాగా వినండి. మారు మనసు గురించి సింపుల్గా బైబిల్ లోపటి నుంచి మనం చాలా విషయాలు చూడొచ్చు. మీకు అర్థం అవ్వడానికి ఈ ఉపమానంలో ఈ చిన్న మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనసు మార్చుకోవడం. మొదట పోను అన్నాడు,
తన మనసు వెళ్ళడానికి సంసిద్ధంగా లేదు. అంటే తన మనసు వేరే చోట ఉన్నది, వేరే గమ్యం వైపు ఉంది, వేరే చోటకి ప్రయాణం వైపు ఉంది, వేరే వేరే దానిపైన ఏకాగ్రత కలిగి ఉంది ఆ మనసు. బట్ మొదట కాదు అన్నాడు, ఎందుకంటే అతడి మనసు అటువైపు లేదు కాబట్టి. కానీ అతడు ఏం చేశాడు అని అంటే వెళ్ళడానికి తన మనసు మార్చుకొని అక్కడికి పోయాడు అని రాసింది చూసారా. తను అదే అబౌట్ టర్న్ అన్నమాట. తను వెళ్ళవలసిన ఆ గమ్యాన్ని తను మార్చుకొని తను మరొక గమ్యంని ఎన్నుకున్నాడు అనంటే ఈ గమ్యం వైపు వెళ్ళే స్థితి, గమ్యాన్ని మార్చుకొని వేరే గమ్యం వైపు తిరిగే స్థితికి మధ్యలోపట మనసు మారడం అనే ఒక ప్రక్రియ జరిగింది. దానిని మనం మారు మనసు అనొచ్చు. ఇలా మనసు మారడం అనేది చాలా పర్యాయాలు ఉంటాయి, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటుంది. మనసు మార్చుకోవడం, మనసు మళ్ళీ మామూలు ఒకసారి మనసు మారుతుంది, ఈ గమ్యం నుంచి ఈ గమ్యం వైపు వెళ్ళాలని, మళ్ళీ మనసు మారుతుంది, ఈ మధ్యలో మారేది మనసే, ఎక్కడి నుంచి మళ్ళీ ఈ గమ్యం వైపు వస్తుంది. అలాగ మనసు మారడం గురించి, మారు మనసు గురించి ఈ లోకంలో చాలా రకాల మత గ్రంథాలు చెప్పాయి, చాలా రకాల మతాలు కూడా బోధిస్తాయి. బట్ మనసు మారడం అనేది కేవలం మనసును మార్చుకొని ఉంటే ఎప్పుడైనా మారిపోతూ ఉంటుంది. అయితే మనసు మారిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తి విశ్వాసం వైపు మరల్చబడాలి అనేది బైబిల్ టీచింగ్ అని మనం ఇది మర్చిపోకూడదని. మారు మనసు తర్వాత విశ్వాసము లేకపోతే నమ్మకము అనే దానిపైన మనం కేంద్రీకరించి మారు మనసు నమ్మకం వైపు నడిపింపబడాలి, మారు మనసు విశ్వాసం వైపు నడిపింపబడాలి అనేది. ఒకసారి ప్రభువు బోధ చూద్దాం. మనం యేసు ప్రభు వారి బోధ ఎలా ఉందో చూద్దాం. నేను చెప్పాను, క్రీస్తు బోధ మనకి ఆధారం, క్రీస్తు బోధ మీదే మనం నిలిచి ఉండాలి. ఏ వ్యక్తి బోధ మీదకి మన మనసుని పంపించకూడదు. వ్యక్తుల యొక్క డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు, సైద్ధాంతికపరమైన గలిబిలి వ్యక్తులు తయారు చేసే సిద్ధాంతాల లోపలికి వెళితే మీరు బాగా వినండి. ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని తయారు చేస్తే ఖచ్చితంగా దానికి మరొక సిద్ధాంతం తయారవుతుంది. ఆ వ్యక్తి తయారు చేశాడనుకోండి ఒక సిద్ధాంతాన్ని, ఆ వ్యక్తికి మరొక వ్యక్తి ద్వారా ఇంకొక సిద్ధాంతం తయారవుతుంది. అందుకు వ్యక్తి తయారు చేసే సిద్ధాంతం మీద కానీ నువ్వు నిలబడితే ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక సిద్ధాంతాన్ని తయారు చేస్తాడు. అందుకనే వ్యక్తుల యొక్క సిద్ధాంతపరమైన బోధ మీద నీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాస భ్రష్టుడవైపోతావు అనేది. అందుకనే ఖచ్చితంగా ప్రభు యొక్క మాటలు ఏంటి అని అంటే యోహాను 2వ పత్రిక చూసాం కదా, ఆ 9-10 వచనాల్లో క్రీస్తు బోధ మీదే నిలువబడి మనం ఉండాలి అనేది. క్రీస్తు బోధ లోపట ఉండే ఆ మారు మనస్సు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మారు మనస్సు అది విశ్వాసములకు నడిపింపబడవలసినదై ఉన్నది అనంటే దానికి క్రీస్తు ప్రభు ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒక్క మాట మనం చూద్దాం. సమయాభావం వల్ల ఒక్క పర్యాయం బైబిల్ గ్రంథంలో పట్టించి ఈ మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దామా. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదువుదామా ఒక్కసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. ఇలా అంటున్నాడు ప్రభు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అని ఉంది. ప్రభు ఏం ప్రకటిస్తున్నాడు? పరిచర్యకు వచ్చిన ఆరంభ గడియల్లోపట అనంటే ఆయన అంటాడు, కాలం సంపూర్ణమై ఉన్నది, ఓకే. దేవుని రాజ్యం సమీపించినది, ఇట్స్ ఓకే. మారు మనసు పొందండి, వెరీ నెక్స్ట్ సువార్తని నమ్మండి అంటాడు. మారు మనస్సు, నమ్మకం. మారు మనస్సు పొందాలి, మనం నమ్మకం ఉంచాలి అనేది. ఇది మారు మనసు, నమ్మకం, విశ్వాసం, లేకపోతే మారు మనసుతో నమ్మకం లింక్ అయి ఉంది. ఈ మారు మనసు విశ్వాసం దగ్గరకో లేకపోతే నమ్మకం దగ్గరకో తీసుకువెళ్ళకపోతే ఇతర విశ్వాసాలు అంటాం కదా, అదర్ ఫెయిత్ ఏంటంటే వేరే రిలీజియన్స్, ఆ ఇతర సంబంధమైన మతాల లోపల ఉండే మారు మనసులాగా మిగిలిపోతుంది ఇది. అందుకని క్రైస్తవ దృక్పథం అలాగ లేదు. క్రైస్తవుల యొక్క
బైబిల్ యొక్క దృక్పథం ఏంటంటే మారు మనసు నమ్మకము. మారు మనసు, ఇదే మాట పౌలు భక్తుడు కూడా బాగా చెప్తాడు. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకొని నీడల మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటాడు కదా. అంత గొప్ప దైవజనుడు ఇలా చెప్తాడు. చూడండి అతను ఏమన్నాడో తెలుసా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? అక్కడ ఇలా రాస్తుంది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఆ ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు, అదిగో మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచవలెను. మారు మనసు, విశ్వాసము. విశ్వాసము లేకుండా మారు మనసు దగ్గరే మీరు ఆగిపోతే ఎప్పుడు పడితే అప్పుడు మీ మనసు మారిపోతూనే ఉంటుంది. కానీ మారు మనసు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది విశ్వాసం లోపటికి నడిపించాలి, మనలను విశ్వాసం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అనేది. మారు మనసు అన్న దీనికి తెలుగు బైబిల్లో ఇంకొక పదాన్ని కూడా ఉపయోగించారు, పశ్చాత్తాపము కూడా. ఈ రెండు పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చేటట్టుగా మనం చూడగలుగుతాం. ఈ రెండింటికి ఇంగ్లీష్ భాషలో ఒక పదమే వాడారు, రెపెంటెన్స్ అని. సో ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, ఆ మారు మనసు పొందిన తర్వాత మనం మన నమ్మకాన్ని లేకపోతే మన విశ్వాసాన్ని మనం ప్రభువు పైన ఉంచగలగాలి, ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళగలగాలి. అప్పుడే మన విశ్వాస జీవితం సరైన గాడిలో పడినట్టుగా మనం గమనించగలుగుతాం. దానికి 2 ఉదాహరణలు చెప్పేసి ఈరోజు పాఠాన్ని నేను ముగిస్తాను. ఒకవేళ ఇంకా ఏమైనా దీని విషయమై సందేహాలు ఉండినా మనం చర్చించుకోవాలి అని అనుకుంటే మనం చర్చించుకుందాం తదుపరి ఎప్పుడైనా అవకాశం ఉండినప్పుడు. 2 సిచ్యువేషన్స్ మీకు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను బైబిల్ గ్రంథం లోపటి నుంచే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పర్యాయం మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరతనంటే ప్రభువారి శిష్యుల్లో 12 మందిని మనం చూస్తాం కదా. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ప్రభుని అప్పగించాడు అని మనకు తెలుసు. ఆ అప్పగించిన శిష్యుడు ఎవరు అంటే ఇట్టే మనకు అర్థమైపోతుంది, యోధా అని. యోధాలు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యోధాకి ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటంటే ఇస్కారియోత్ యోధా అని, అంటే ఆ ఊరికి చెందినవాడు, ఆ ప్రాంతానికి చెందినవాడు అని అతన్ని గుర్తించడానికి ఇస్కరియోత్ యోధా అని అంటారు. ఈ ఇస్కరియోత్ యోధా ఏం పని చేశాడు అని అంటే మనందరికీ తెలుసు. 30 వెండి నాణాలకు యాజకులకు ప్రభువుని అతడు అమ్మేశాడు. రహస్య మంతనాలు జరిపాడు. వాళ్ళు ఏమో నాణేలు ఇచ్చారు, వాటితోటేమో ఒక పొలం కొన్నాడు కుమ్మరం అని దగ్గర. అంతా బాగే ఉంది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ప్రభువుని ఎప్పుడైతే వాళ్ళు తీసేసుకున్నారో, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రభువుని తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రభువుని ప్రశాంతంగా ఉంచలేదు. చాలా భయానకమైన శ్రమలకు గురి వస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఎలా జరిగిందో ఏమైందో మనకు తెలియదు. కానీ అతడు ఏం చేశాడనంటే ఈ విషయమై అతడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను చేసిన పని మంచిది కాదు అని తన గమ్యాన్ని అతడు గుర్తించాడు. ఇది ఎక్కడికి దారి తీస్తుందా అని తెలుసుకున్నాడు. అందు విషయమై పశ్చాత్తాపడ్డాడు. ఆ సందర్భం ఒకసారి బైబిల్ లోపటి నుంచి చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము ఒక పర్యాయం చూడండి. 3వ వచనం నుండి చదువుదామా? 27వ అధ్యాయము అప్పుడు ఆయన అప్పగించిన మొదటి నుంచి చదువుదాం.
ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను పెద్దలందరూ ప్రజల పెద్దలందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను అని రాస్తుంది. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు పశ్చాత్తాపపడ్డాడు. అంటే ఇతడికి మారు మనసు వచ్చింది. అయ్యో, నేను చేసినది సక్రమమైన పని కాదు, నేను ఒక భయానకమైన దుష్ట కార్యాన్ని నేను చేసి ఉన్నాను అని ఇతడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఇతడు ఏం చేశాడు? పశ్చాత్తాపడి తను తప్పు చేశాడని తెలుసుకున్నాడు. ఒకటి, తన తప్పును బట్టి చాలా విచారించాడు. 2, తన తప్పుని ఒప్పుకున్నాడు. 3, ఆ తప్పు చేయడానికి ఏదైతే వెలకట్టి తీసుకున్నాడో ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఎవరికైతే యేసుని అమ్మాడో వాళ్ళకి ఇచ్చేశాడు. ఇక్కడ చూడండి, మారు మనసులో ఎన్ని కార్యాలు ఇక్కడ జరిగాయో, అతడు పశ్చాత్తాపడంలో ఎన్ని కార్యాలు జరిగాయి అంటే, అతడు తప్పు తెలుసుకున్నాడు, ఆ తప్పుని విచారించాడు, ఆ తప్పుని ఒప్పుకున్నాడు. ఆ తప్పుకి ప్రధానమైన ధనం ఏదైతే ఉందో దానిని ఎవరికైతే దగ్గరైతే తీసుకున్నాడో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేశాడు. మనం అనుకుంటాం, అయ్యో చాలా మంచి పని చేశాడు ఇతను అని, పశ్చాత్తాపడ్డాడు అని. బట్ ఇక్కడ పశ్చాత్తాపము మారు మనసు అనేది రిలేటెడ్ వర్డ్స్ అని అనుకున్నప్పుడు, మనం దరిదాపు ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలను అనుకున్నప్పుడు, మనం అతడు మారు మనసే పొందాడు అనుకోండి, కేవలం మారు మనసు లేకపోతే పశ్చాత్తాపమే పడ్డాడు, కానీ అతడు యేసు వైపు విశ్వాసం ఉంచలేదు, యేసు దగ్గరకు వెళ్ళలేదు. అతను ఆ పశ్చాత్తాపము, ఆ మారు మనసు అది వ్యర్థం. మారు మనసు గురించి ఇతర మతాలు చెప్తాయని అన్నాను కదా, అందులోపట మారు మనసు ఉంటుందంటే విశ్వాసం వైపు నడిపించే విధానాలు అందులోపట ఉండవు. అప్పుడు ఇలాంటి మారు మనసు కేవలం అటువైపు ఆ మారు మనసుతో సమానమైన మారు మనసుగా ఉంటాయి. చాలామంది ఈరోజు మారు మనసు పొందుతున్నారు, కానీ వారు విశ్వాసం వైపు నడిపింపబడడం లేదు. ఒకవేళ విశ్వాసం వైపు నువ్వు నడిపింపబడకపోతే క్రీస్తు బోధ లోపట నువ్వు లేవు. ఎందుకంటే మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అన్నాడు. సువార్త అనంటే వెరీ సింపుల్. సువార్త అంటే ఏం కాదు, యేసు క్రీస్తే సువార్త. సువార్త అంటే యేసు. ఇదే మాట పౌలు ఇలా అంటాడు, మీరు మారు మనసు పొందండి, యేసునందు విశ్వాసం ఉంచండి అని అన్నాడు. యేసేమన్నాడు అనంటే మీరు మారు మనసు పొందండి, మీరు సువార్తను నమ్ముడి అని అన్నాడు. సువార్త అనే మాటను మనం నిర్వచించవలసి వస్తే, సువార్తకు ఇచ్చే నిర్వచనం ఏంటంటే యేసే సువార్త. అందుకు సువార్తను మీరు నమ్ముడి అని అంటే యేసుని నమ్ముడి అని అర్థం. అందుకే నేను పౌలు స్పష్టంగా చెప్తాడు, మారు మనసు పొంది యేసుని యందు విశ్వాసం ఉంచండి అని. కాబట్టి మారు మనసు దగ్గర ఆగిపోయే క్రైస్తవ జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. అలా ఉంటే ఇష్టం వచ్చినప్పుడు మనసు మారుతూ ఉంటుంది, ఇష్టం వచ్చినప్పుడు మనం ఆధ్యాత్మిక స్థితిలో నుంచి పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం. మన ఇష్టం. మన యొక్క జీవితానికి ఒక గురి ఉండదు, మన జీవితానికి ఒక నాయకుడు ఉండడు, మన జీవితానికి ఒక గమ్యం ఉండదు. మన జీవితం ఎక్కడికైతే నడిపింపబడడానికి మారు మనసు అవసరమని బైబిల్ చెప్తుందో ఆ మార్గం గుండా నడిచేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుండని పరిస్థితి లోపటికి పోతుంది ఇలాంటి మారు మనసు అయితే.
అందుకని మారు మనసు లేకపోతే పశ్చాత్తాపం తరువాత మనం ఎక్కడికి నడిపింపబడాలి అని అంటే మనం విశ్వాసం దగ్గరికి నడిపింపబడాలి అని దేవుని వాక్యం అంటున్నప్పుడు మనం విశ్వాసం వైపు నడవాలి అని. యోధాని చూసాం మనం. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ సమయం లోపట. బైబిల్ గ్రంథంలోనే మరొక వ్యక్తి ఉన్నాడు. అతని జీవితంలో జరిగిన సంఘటన చూసి మనం ఈరోజు మారు మనసులోని అనే విషయం లోపల ఈ చిన్న పాఠాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాత్రి. ఓకే, ఎవరు కాదు, అది ఒక మంచి పారబుల్ బైబిల్ లోపట, ఒక మంచి ఉపమానం ఆయన చెప్తాడు కదా. అది చూద్దాం మనం. చూడండి ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ అధ్యాయము ఒకసారి మంచి వృత్తాంతం ఇది. 11వ వచనం చదువు. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. ఏమీ ఇయ్యలేదు. అదుగో అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఈ మాట చాలా మంచి మాట చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే తాను చేసిన పొరపాటుని అతడు గ్రహించాడు. అది బుద్ధి వచ్చినప్పుడు అనంటే తను ఏ తప్పు చేశాడో, ఏ పొరపాటు చేశాడో అది గ్రహించాడు. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట దగ్గర మనం సాధారణంగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే అతడు ఎలాంటి పొరపాటు చేసి ఉన్నాడో, ఏ విధమైన తప్పు చేశాడో అది అతడు గ్రహించాడు అని అర్థం. ఓకే, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ ఆగుదాం ఒకసారి. చూసారా, బుద్ధి వచ్చినప్పుడు అనంటే తన తప్పు తన పాపము అతడు గ్రహించాడు. రెండవది ఆ 18-19 వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే అతడు నేను లేచి నేను వెళ్తాను, ఈ విషయాలను నేను చెప్తాను అని అనడంలో అతడు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. తన విషయాలను ఇంకా చెప్తాడు చూడండి. నీ ఎదుటను పరలోకమునకును విరోధముగా తను ఒప్పుకుంటున్నాడు అనేది. మారు మనసులో జరిగే క్రియలు చూడండి ఏంటంటే తాను తప్పు చేశాడని గ్రహింపుకొస్తాడు, అతడు గమనిస్తాడు. రెండవది అతడు నేను తిరిగి వెళ్ళాలని ఒక మంచి తీర్మానం చేసుకుంటాడు. మూడవది తను చేసిన తప్పుని లేకపోతే పాపముని అతడు ఒప్పుకుంటాడు. ఒక మనిషికి మారు మనసు వచ్చిన తర్వాత జరిగే ఈ క్రియలు చూడండి, ఇవేం జరుగుతున్నాయి, ఈ మార్పును గమనించండి. మనం మారు మనసు పొందేమో లేదో తెలియకుండానే బైబిల్ పట్టుకొని మనం విశ్వాసులుగా చలామణి అవుతాం. మారు మనసు అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోనకుండానే మనం సంఘం లోపల చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ మారు మనసు అనే దాని గురించి మనం స్పష్టంగా నేర్చుకోవాలి.
ఆ విషయాలనని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే క్రీస్తు మూల పాఠముల లోపట ఇది ఒక ప్రాముఖ్యమైన పాఠమై ఉన్నది కాబట్టి. అందుకని ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతున్నప్పుడు అతడికి బుద్ధి వచ్చింది అని అంటే అతడు ఏం చేశాడో తెలుసుకున్నాడు. తరువాత నేను లేచి వెళ్ళదని అనుకున్నాడు. చూసారా, అతడు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు, టర్న్ అవ్వాలి అని. తర్వాత నేను పరలోకం మందును ఈ నీ ఎదుటను నేను పాపం చేశానని అతడు చెప్పడంతో అతడు పాపమును ఒప్పుకున్నాడు అని ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడతో మారు మనసు పశ్చాత్తాపం అయింది. అయితే మారు మనసు విశ్వాసమునకు నడిపింపబడాలి కదా. మరి విశ్వాసమునకు నడిపింపబడ్డం అనే ప్రక్రియ మరి ఇక్కడ ఎక్కడైనా ఉందంటే ఇస్కరియోతు యోధా దగ్గర లేదు. అతడు అక్కడితో తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, 17వ వచనంలోనే మరొక మాట ఉంది, 19వ వచనంలోనూ ఒక మాట ఉంది. ఒకసారి 2 వచనాలు చదువుదామా? 17వ వచనం లోపట మళ్ళీ చదువుదాం. 17వ వచనం చదువుదాం. వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మందికి కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను అని అంటాడు. చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తన తండ్రి పైన అపారమైన నమ్మకాన్ని కనపరుస్తున్నాడు. ఇక్కడ అతడు తెలుసుకున్నాడు తన తప్పుని. ఇప్పుడు తన తండ్రిని గురించి అతడు నమ్మకం ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ నేను పందులు తినే పొట్టు తింటూ ఉన్నాను, నా తండ్రి దగ్గర అనేక పనివారు ఉన్నారు, కూలివాండ్రు ఉన్నారు, వారికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. ఆ లోపట నన్ను కూడా ఒక పనివానిగా పెట్టుకున్న నాకు ఆ కడుపుకింత ఆహారం దొరుకుతుంది అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని అతడు ప్రదర్శిస్తున్నట్టుగా మనం చూస్తాం. 19వ వచనంలో మాట అంటాడు, నీ పనివారిలో ఒకనిగా అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఇస్కరియోతు యోధా మారు మనసు ఉంచాడు, లేకపోతే పశ్చాత్తాపడ్డాడు, కానీ విశ్వాసం వరకు అతడు నడవలేదు. కానీ తప్పిపోయిన కుమారుడు విషయంలో పట్టుకొస్తే ఇతడు మారు మనసు పొంది అతడు నమ్మకం వైపు మరల్చబడ్డాడు, నమ్మకం వైపు నడిపింపబడ్డాడు, విశ్వాసం వైపు నడిపింపబడ్డాడు. నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఉన్నది, నా తండ్రి దగ్గర స్వేచ్ఛ ఉంటుంది, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి అనే విశ్వాసం వైపు అతడు నడిపింపబడినట్టు మనం చూస్తాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మారు మనసు దగ్గర ఆగిపోవడం కాదు, మనం యేసునందు విశ్వాసం ఉంచడం వైపు ఆ మారు మనసు మరల్చబడాలి. అది యేసునందు విశ్వాసం వైపు అది నడిపింపబడాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించవలసి ఉన్నది. అందుకనే మారు మనసు పొందామా, మారు మనసు నుంచి మనం ఆ మారు మనసుకి కారణమైన కేంద్రమైన మన విశ్వాసములకు కేంద్రమైన యేసు వైపు మన విశ్వాసం ఉంచామా, అది ఎంత గొప్ప భాగ్యము అనంటే దేవుని గ్రంథం లోపట ఈ మాటలు మనం చూడగలుగుతాం. చూడండి, ఆఖరిగా నేను ముగింపు మాటలు చెప్తాను. ఆ మారు మనసు విషయమై జరిగిన సంతోషకరమైన పనులు చూడండి. ఒకవేళ నిజమైన మారు మనసు మనం కలిగి ఉండినప్పుడు జరిగే కార్యాలు అవి ఏంటంటే లూకాసు సువార్త 13వ అధ్యాయము, లూకాసు సువార్త 13వ అధ్యాయము ఇక్కడ వ్రాయబడి ఉన్నది చూడండి. మొదటి నుంచి 5 వచనాలు చదువుదామా? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, చదువుదాం. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వాళ్ళు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. మారు మనసు లేకపోతే జరిగే అనర్థం గురించి ఇక్కడ తెలియపరచబడింది. ఇది తెలిస్తేనే మారు మనసు వలన వచ్చే సంతోషం మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా?
మారు మనసు పొందని వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో మీరు బాగా ఇంటికి వెళ్ళి చదవండి. ఈ 13వ అధ్యాయం లోకాసు వార్త 1 నుంచి 5 వచనాలు స్పష్టంగా వచనం వెంబడి వచనంగా మనం చదివితే ధ్యానిస్తే ఇక్కడ మనకి తేట తెల్లపరచబడినట్టు చూస్తాం. మీరును అటువలే నశిస్తారు అని అంటారు. మారు మనసు లేకపోతే మనం ఖచ్చితంగా నాశన దిశ వైపే ప్రయాణం చేయవలసి ఉంది. సంతోషం ఎలా ఉన్నది అని అంటారా? చదవండి, 7వ వచనం చదువుదాం. ఇందులోపట క్షమించండి, 7వ వచనం కాదు, 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు అని అంటాడు. మారు మనసు పొందితే ఎంత సంతోషమో చూడండి. అది ఎక్కడ సంతోషమో చూడండి. పరలోకమందు సంతోషం అంట. పరలోకంలో ఎవరు సంతోషిస్తారు? ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే అని అంటారా? ఇప్పుడు 10వ వచనం చదువుదాం. అదే లోకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని అంటాడు. ఒక పాపి ఈ భూలోకంలో అతడు మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం, అది దేవదూతల ఎదుట సంతోషం. దేవదూతలు సంతోషం చేస్తారు, దేవదూతలే గొల్లు చేస్తారు, దేవదూతల అమితానందంతో వారు కీర్తనలు పాడుతారు. ఎందుకు పరలోకములంత సంతోషము అనేది, దేవదూతలు ఎందుకు సంతోషిస్తున్నారు అనేది మరి ఎప్పుడైనా మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఏదేమైనా మారు మనసు అనేది మూల పాఠము, అది క్రీస్తు బోధ, అది క్రీస్తు సిద్ధాంతం. దాని మీద మనం నిలవబడాలి. మారు మనసు ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే విశ్వాసం వైపు మనలను నడిపించాలి, విశ్వాసం వైపు మనలను మరల్చాలి. విశ్వాసం లేకుండా కేవలం మారు మనసే అయితే నీ ఇష్టానుసారంగా నువ్వు ఎన్నోసార్లు మారిపోతావు. మారిపోతున్న ప్రతిసారి నీ ఇచ్చకు, నీ తలంపులకు, నీ ఇష్టానికి నువ్వు ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటావు. అది ఇతర మతాల లోపల ఉండిన మారు మనసు మార్పులాగే అది కొనసాగుతుంది. అప్పుడు నామకార్థ క్రైస్తవుడిగానే నువ్వు మిగిలిపోతావు తప్ప నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మాత్రం నువ్వు ఉండలేవు, జీవించలేవు. ఒకవేళ నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి అని అంటే మారు మనసు ముఖ్యం. ఆ మారు మనసు విశ్వాసం వైపు నడిపింపబడాలి, విశ్వాసం వైపు మనలను మరల్చబడాలి. అలాంటి మారు మనసు తర్వాత మనం విశ్వాసమందు, అది యేసునందు విశ్వాసంతో మన జీవితాలను కొనసాగించుకుంటూ ఆధ్యాత్మికంగా మనం బలపరచబడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ అనండాల్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మారు మనసు విశ్వాసం వైపు నడిపింపబడాలనే అంశం మీద కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేశాం నాయన. మారు మనసు అవసరం మాకు తండ్రి. మారు మనసు పొందిన తర్వాత నాయన మేము విశ్వాసం వైపు మరల్చబడాలి. మారు మనసు పొందుడి, స్వార్థను నమ్ముడి అన్నారు మీరు యేసయ్య. అయ్యా, పౌలు కూడా అన్నాడు తండ్రి నాయన, మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచుడి అని. మారు మనసు విశ్వాసం వైపు నడిపించాలి. మారు మనసు యేసునందు విశ్వాసం వైపు నడిపించాలి. అలాంటి మంచి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలని మాకు దయచేయమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఇలా మరలా లైవ్లోకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని చిత్తమైతే మరలా రేపటి దినం కూడా మనం లైవ్లో పాల్గొని దేవుడిని మహిమపడదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.